హలో ఎవ్రీవాన్! వెల్కమ్ టు హాబీ కిట్. ఈ సి ప్రోగ్రామ్ సిరీస్‌లో ఈరోజు మనం యూజర్ 2 నంబర్స్ ఎంటర్ చేస్తే ఆ 2 నంబర్స్‌లో లార్జెస్ట్ నంబర్ ఏదో ఫైండ్ చేద్దాం. రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ 2 నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 10 అండ్ 25 నంబర్స్‌ని ఎంటర్ చేశాడు. ఈ 10 అండ్ 25లో ఏది లార్జో ఫైండ్ చేసి ప్రింట్ చేయాలి. 25 ఈస్ గ్రేటర్ థాన్ 10 కాబట్టి లార్జెస్ట్ నంబర్ ఈస్ 25 అని ప్రింట్ చేయాలి. అదే అలా కాకుండా ఎంటర్ చేసిన 2 నంబర్స్ సేమ్ అయితే కనుక ఎంటర్డ్ నంబర్స్ ఆర్ సేమ్ అని ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5, 5 అంటే 2 నంబర్స్ 5 ఎంటర్ చేశాడు యూజర్. అప్పుడు ఎంటర్డ్ నంబర్స్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ చేయాలి. ఓకే. సో, దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? యూజర్‌ని 2 నంబర్స్ ఎంటర్ చేయమని అడగాలి. అలాగే ఎంటర్ చేసిన నంబర్స్‌ని రీడ్ చేసుకోవాలి. సో, ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. ప్రింట్ఎఫ్‌లో 2 నంబర్స్‌ని ప్రింట్ చేయమని అడుగుతాం. స్కాన్ఎఫ్‌లో ప్రింట్ చేసిన నంబర్స్‌ని రీడ్ చేసుకుంటాం. అలాగే రీడ్ చేసుకున్నాక స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ కావాలి కాబట్టి 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఏ అండ్ బి వేరియబుల్స్ తీసుకుందాం. ఫస్ట్ నంబర్‌ని ఏలో స్టోర్ చేస్తాం. అలాగే యూజర్ ఎంటర్ చేసిన సెకండ్ నంబర్‌ని బిలో స్టోర్ చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ ఇంట్ ఏ, బి రాయాలి. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. సో, ఫస్ట్ ప్రింట్ఎఫ్‌లో ఎంటర్ ఫస్ట్ నంబర్ అని రాస్తాం. ఎంటర్ చేసిన నంబర్‌ని ఏలోకి రీడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఎంటర్ సెకండ్ నంబర్ అని రాస్తాం. ఎంటర్ చేసిన నంబర్‌ని బిలోకి రీడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఏ గ్రేటర్ థాన్ బి అనే కండిషన్ ట్రూ అయితే ఏ ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేయాలి. అదే బి గ్రేటర్ థాన్ ఏ అనే కండిషన్ ట్రూ అయితే అంటే సెకండ్ నంబర్ ఈజ్ గ్రేటర్ థాన్ ఫస్ట్ నంబర్ అనే కండిషన్ ట్రూ అయితే బి ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేయాలి. ఈ 2 కండిషన్స్ ట్రూ కాదు అంటే ఆ 2 నంబర్స్ ఈక్వల్ అని అర్థం కదా. సో, ఎల్స్‌లో బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ చేయాలి. సో, ఫస్ట్ ఇఫ్ బ్లాక్ రాద్దాం. ఏ ఈజ్ గ్రేటర్ థాన్ బి అనే కండిషన్ ట్రూ అయితే ప్రింట్ఎఫ్‌లో ఏ ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేస్తాం. అదే ఒకవేళ ఏ గ్రేటర్ థాన్ బి అనేది ఫాల్స్ అయితే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ఇఫ్‌లో బి ఈజ్ గ్రేటర్ థాన్ ఏ అంటే ఎంటర్ చేసిన సెకండ్ నంబర్ గ్రేటర్ అయితే బి ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేయాలి. ఏ ఈజ్ గ్రేటర్ థాన్ బి, బి ఈజ్ గ్రేటర్ థాన్ ఏ రెండు ఫాల్స్ అయ్యాయి అంటే ఏ ఈక్వల్ టు బి అనే కదా. సో, ఎల్స్‌లో ఏం చేస్తాం? బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ చేస్తాం. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఫస్ట్ నంబర్ అని అడిగింది. 45 ఇద్దాం. సెకండ్ నంబర్ 67 ఇద్దాం. 67 ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేసింది. అదే ఎంటర్ ఫస్ట్ నంబర్ 7, సెకండ్ నంబర్ కూడా 7 ఇస్తే బోత్ నంబర్స్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ చేసింది. మళ్ళీ రన్ చేద్దాం. ఈసారి 89 ఇద్దాం ఫస్ట్ నంబర్. సెకండ్ నంబర్ 98 ఇద్దాం. 98 ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేసింది. సో, ఈ లాజిక్‌ని నేను మీకు డ్రై రన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఏంటి 2 నంబర్స్‌ని ఎంటర్ చేయాలి. సపోజ్ ఏ ఈక్వల్ టు 89, బి ఈక్వల్ టు 17 అనుకుందాం. ఇప్పుడేమవుతుంది? ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్‌లో ఏముంది? ఏ గ్రేటర్ థాన్ బి. ఏ అంటే ఎంత? 89 గ్రేటర్ థాన్ బి ఎంత? 17. ఇది ట్రూవా? ఫాల్సా? 89 17 కంటే పెద్దదే కదా! ఇది ట్రూ కాబట్టి ఇఫ్ లోపలున్న ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ లోపల ప్రింట్ఎఫ్‌లో ఏముంది? ఏ ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేయమంది. అంటే 89 ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక ఈ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ రన్ చేసినప్పుడు ఈసారి ఏ వాల్యూ 90, బి వాల్యూ 900 అని ఇచ్చారనుకుందాం యూజర్. సో, ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఇఫ్ లోపల ఏ గ్రేటర్ థాన్ బి అని ఉంది కదా! అది చెక్ చేసుకుంటుంది. ఏ అంటే ఎంత? 90 గ్రేటర్ థాన్ 900. ఇది ట్రూవా? ఫాల్సా? చెక్ చేసుకుంటుంది. 90 గ్రేటర్ థాన్ 900 ఫాల్స్ కాబట్టి ఇఫ్ లోపలికెళ్ళదు. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్‌లోకెళ్తుంది. ఎల్స్ ఇఫ్‌లో ఏముంది? బి గ్రేటర్ థాన్ ఏ. బి ఎంత? 900 గ్రేటర్ థాన్ 90. ఇది ట్రూవా? ఫాల్సా? చెక్ చేస్తుంది. ఇది ట్రూ కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎల్స్ ఇఫ్‌లో ఉన్న ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రింట్ఎఫ్‌లో ఏముంది? బి ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేయమంది. బి ఎంత? 900, 900 ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ అవుతుంది. ఓకే. ఇంకా ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ప్రోగ్రామ్ అక్కడితో ఎగ్జిట్ అయిపోతుంది. సపోజ్ ఏ వాల్యూ 67,
బి వాల్యూ కూడా 67 ఇచ్చారనుకుందాం. అప్పుడేమవుతుంది? ఫస్ట్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్‌లో ఏంటి? ఏ గ్రేటర్ థాన్ బి. ఏ ఎంత? 67 గ్రేటర్ థాన్ 67. ఇది ట్రూఆ కాదా చెక్ చేస్తుంది. ఇది ఫాల్స్ కాబట్టి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్‌లోకెళ్తుంది. ఎల్స్ ఇఫ్‌లో ఏముంది? బి గ్రేటర్ థాన్ ఏ. బి ఎంత? 67 గ్రేటర్ థాన్ ఏ ఎంత? 67. ఇది ఫాల్సే కదా! సేమ్ కండిషనే ఇందాకటిది ఇది కూడా. ఇది ఫాల్సే కాబట్టి ఎల్స్‌లోకెళ్తుంది. ఎల్స్‌లో బోత్ నంబర్స్ ఆర్ ఈక్వల్ అని ఉంది కాబట్టి అది ప్రింట్ అవుతుంది. బోత్ నంబర్స్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది. ఓకే. సో, ఇది సి ప్రోగ్రామ్ టు ఫైండ్ లార్జెస్ట్ ఆఫ్ 2 నంబర్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. సో, ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే హాబీ కిడ్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోడింగ్‌ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.